కొన్నిసార్లు జీవిత ప్రయాణంలో ఎలా ఉంటుందంటే, మనకందరున్న కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ సమయంలో మనం ఒంటరి వారమని ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. కొన్ని సమస్యలను డీల్ చేస్తున్నప్పుడు ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను అన్న వాగ్దానము మత్తయి సువార్త 28:20లో. అలాంటి సమయంలో దేవుడు మనకిచ్చే వాగ్దానం ఇది. మనం మనుషులకు కొన్నిసార్లు ఏది చెప్పుకోలేని పరిస్థితి. చెప్పుకున్నా కొన్నిసార్లు అపార్థం చేసుకుంటారేమో, చెప్పుకున్నా కొన్నిసార్లు తీర్పు తీరుస్తారేమో, చెప్పుకున్నా కొన్నిసార్లు ఇంకా సూటిపోటు మాటలతో మన బాధను ఇంకా పెంచుతారేమో అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏమనిపిస్తుందంటే, ఎవరికీ చెప్పుకోవడం కన్నా మౌనంగా ఉండడం మంచిది. అలాంటి సమయంలో నీకు అనిపించవచ్చు నేను ఒంటరిగా ఉన్నానని. కానీ దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని. వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉన్నాడు.